యథాశక్తి విష్ణు సహస్రనామ పారాయణ పూర్తి చేసుకున్నాం. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం మయాకృతం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అది మనల్ని అన్ని విధానాల నుంచి కాపాడుతుంది, అన్ని భయాల నుంచి కాపాడుతుంది, అన్ని విధానాలు అలవాటు చేస్తుంది. ఎప్పుడు పారాయణలో జాగ్రత్త తీసుకోవాలి కానీ భయపడకూడదు. ఎందుకంటే అది ఒక నమ్మకంగా మారిపోతే మనస్సుకి భక్తి కంటే భయం ఎక్కువైపోతుంది. అది ఒక నిత్య జీవన విధానంలో ఉండాలి. మనం మామూలుగా హాయిగా తల్లితో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటాం, దేవుడి దగ్గర పారాయణ చేసేటప్పుడు కూడా అంత ఆత్మీయంగా అంత హాయిగా ఉండాలి. మా గురువుగారు కొత్తపల్లి వీరభద్రరావు గారిని, ఆయన అమ్మవారి యొక్క అవతారాలు శక్తుల మీద ప్రత్యేకం గొప్ప గ్రంథం రాశారు పరిశోధన చేసి, శక్తి ఆరాధన గురించి. ఆయన చెప్పేవారు ఒక మాట, త్వయి ఆచరిత దోషానాం త్వమేవ శరణం మమ అనాలయ్యా అమ్మవారి దగ్గర. అది ఉంది, ఆ మాట ఉన్నది. మనం కొత్తగా మనం అనాలి కానీ ఇదివరకు వాళ్ళు చెప్పింది అనేవారు. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి ఆచరిత దోషానాం త్వమేవ శరణం మమ. నేల మీద కాలు జారింది అంటే సరే చూసుకోపోవడం మన తప్పే, కాలు జారడం. కానీ నేల తప్పు కూడా కొంత ఉంటుంది. ఎవరో నూనె పోయడమో నీళ్లు పోయడమో జరిగింది అక్కడ, లేదా జరగదు, జారదు. మామూలు నేల మీద జారుతుందా? అందుకని దేవతా పూజలు, స్తోత్రాలు, పారాయణంలో ఏమైనా పొరపాటు జరిగితే భయపడకుండా చిత్తశుద్ధిగా, అమ్మ ఏదో మానవుడిని శక్తిగా ప్రకారం చేశాను, యథాశక్తి చేశాను, ఏమైనా ఉంటే నువ్వు చూసుకో తల్లి, తల్లి దగ్గర బిడ్డ లాంటి వాడిని అంటే అన్నీ క్షమిస్తుంది. ఇంక దానికి మళ్ళీ పరిహారం అని ఊబిలో కూరుకుపోకూడదు. అందుకే నేల మీద కాలు జారిందంటే కాలు తప్పుతో పాటు నేల తప్పు కూడా ఉన్నట్టే తల్లి త్వయి ఆచరిత దోషానం త్వమేవ శరణం మమ. మేము మానవులం, మేము మందబుద్ధులం, నువ్వు మహాప్రకాశం, విశ్వాత్మ, విశ్వప్రకాశం, నీకేం లోటు, నువ్వు చూసుకోవచ్చుగా, జరగకుండా నీకు అప్పగించాంగా బాధ్యతని అని అనమన్నాడు ఆయన. అలా ఉంది శాస్త్రంలో, దేవీ భాగవతంలో ఉంటుందన్నమాట. నీ పూజలో ఏమైనా దోషం జరిగిందంటే నువ్వే గతమ్మా, నువ్వు చూసుకో అంటే ఏం పర్వాలేదు లేవే వెరిదానివి, నాకు తెలియదమ్మా నీ మనస్సు అని ఆ పూజ చేస్తున్న ఆవిడ భుజం మీద చేసి అమ్మవారు మాట్లాడుతుందమ్మా, ఆ అనుభూతి మనకు కలుగుతుంది. మీరు చేసి చూడండి. ఇప్పుడు అనుకోకుండా భక్తికి ప్రచారం పెరగడం వల్ల మంచుతో పాటు కించిత్తు పొరపాటు ఏమిటంటే భయం పెరుగుతుంది. ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనే సందేహాలు మా చిన్నతనంలో ఎప్పుడూ మేము ఎదుర్కొనివి, మేము ఎవరిని అడగనివి ఇప్పుడు మేము జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇదేమిటి ఇలా కూరుకుపోతున్నారు, చెప్పడం గురించి కాదు చెప్పచ్చు, ఇలా కూరుకుపోతున్నారు ఏమిటి అనిపిస్తుంది, బాధ వస్తుంది. జ్ఞానం పెరగాల్సింది పోయి ఈ ఆచారాల ఊబిలో కూరుకుపోతే అలాగే. ఇవన్నిటికీ పరమార్థం ఒకటే, తత్వం తెలుసుకోవడం. అది ఇప్పుడు మన ప్రయత్నం. ముందుగా ఆ ధ్యాన శ్లోకం అర్థం గమనిస్తేనండి ఎంత పరమార్థం అందులో ఉందో తెలుస్తుంది. అసలు మనం అంతిమంగా చేరుకోవలసిన స్థానం ఏమిటి? ఆయన స్థానం కదా, శ్రీ మహావిష్ణు స్థానం. ఆయన ఎలా ఉన్నాడు అలాగే మనం ఉంటాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందః. క్షీరోదన్వత్ ప్రదేశే ఉదన్వానుదధిః అని, ఉదన్వత్ అంటే సముద్రం, క్షీరోదన్వత్ పాలసముద్రం. పాలసముద్రంలో శుచిమణి విలసత్సైకతే, అక్కడ ఇసుక రేణువులన్నీ స్వచ్ఛమైనటువంటి మణులుట. అది శుచిమణి విలసత్సైకతే. శుచి అంటే శుభ్రము, స్వచ్ఛం. మౌక్తికానాం మాలాక్లుప్త ఆసనస్థక, ఇక ఆయన కూర్చున్న ఆసనం ముత్యాల మాలలతో అలంకరించబడిందిట, ముత్యాల పందిరిలాగా. ముత్యాల పందిరి వాహనం అంటే అర్థం అది. స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండిత అంగక, ఆయన శరీరం అంతా కూడా, ప్రత్యవయవం కూడా స్ఫటికమణులతో సమానంగా ప్రకాశించేటువంటి ముత్యాలతో అలంకరించబడింది, ముత్యాల హారాలతో. అదే ఆముక్తమాల్యలో కృష్ణదేవరాయలు చెబుతారు, శ్రీ మహావిష్ణువు మెడలో ఉండే ముత్యాల హారాలు ఏమిటి అంటే అవి మామూలు ముత్యాలు, ఏదో పూసలు దండలు గుచ్చినవి కాదుట. వ్రాలిన యోగి వర్గము నిర్మల అంతఃకరణములవోలే హారములు దనర. ధ్యానం చేసేటువంటి యోగుల మనస్సులు ఆయన హృదయం మీద వారేట.
ఆ యోగుల మనస్సులో ఈ ముత్యాలు, అది అంత ముత్యంలా స్వచ్ఛంగా ఉండే మనస్సుగా భగవంతుడు లొంగుతాడు. అంటే ముందు మన మనస్సులో రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. నేను విష్ణు సహస్రం రోజు 10 సార్లు చదువుతాను, 10 మంది కలిసి 10 సార్లు చదువుతాం, 1000 మంది కలిసి 1000 సార్లు చదివాం, పెద్ద ఉత్సవం, ఇదంతా ఆర్భాటం. అక్కడ విష్ణు ఉండడు, అన్నీ ఉంటాయి. మనస్సు ముందు రాగద్వేషాలకు అతీతంగా ఉందా? కుటుంబ సభ్యులతో విరోధాలు తగ్గించుకున్నావా? పక్క వాళ్ళతో విరోధాలు తగ్గించుకున్నావా? సర్దుకుంటున్నావా? ఉద్యోగంలో సర్దుకుంటున్నావా? ఇంట్లో సర్దుకుంటున్నావా? అన్ని విధాల ఈ ప్రపంచం నుంచి మనం సర్దుకుపోవలసిన అవసరం వచ్చే వరకు సర్దుకోవడమే. ఇదే ముందు ఆ నిర్మలాంతఃకరణము అంటే. అప్పుడు విష్ణువు వక్షస్థలం మీద ఉంటాం మనం, లక్ష్మీదేవిలాగే. మౌక్తిగానాం మాలాకృప్తాసనస్థక, అలా ఆయన కూర్చుని ఉండగా స్ఫటికమణినిభైర్మౌక్తిగైర్మండితాంగ, స్ఫటికమణుల్లా ప్రకాశించే ముత్యాల హారాలే ఆయన మీద ఉండగా, ఆయన శరీరాన్ని అలంకరించి ఉండగా, శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై, ఉపరి ఆకాశంలో విరచితై ఏర్పాటు చేయబడ్డాయి. విరచిత అంటే రచించిన, ఏర్పాటు చేయబడిన అని అర్థం వస్తుంది. ఆకాశంలో అలాగ ఆయన తలుచుకుంటే కల్పన కాంతి ఏముందండి, మేఘాలు ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయి? ఏం వర్షిస్తున్నాయి? శుభ్రై, స్వచ్ఛంగా ఉన్నాయట. అభ్రై మేఘాలట. అదభ్రై, ఎంత గాలి వీచినా అవి చెదిరిపోవట. అదే ముక్తి అంటే. దేనికి చెలించకుండా ఉండమే కదా ముక్తి, సుఖదుఖాలకి లాభనష్టాలకి. అటువంటి మేఘాలు ఏం వర్షిస్తున్నాయి? ముక్త పీయూష వర్షై, ముత్యాలు అనేటువంటి అమృత వర్షం కురిపిస్తున్నాయట. అంచేది అమృత వర్షం మృత్యోర్మ అమృతంగమయ. ఈ మృతప్రాయమైన జీవితం నుంచి అమృతప్రాయమైన జీవితానికి మనం వెళ్ళాలంటే రాగద్వేషాలు వదిలేయాలి. అన్నింటినీ సమానంగా తీసుకోవడం, అందరినీ సమానంగా చూడడం, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేద బుద్ధితో మాట్లాడకుండా ఉండడం అలవాటైతే విష్ణు సహస్రం పారాయణ అప్పుడు ఫలిస్తుంది. ఆనంది, అప్పుడు ఆనంది ఎంత స్పష్టంగా ఉందండి ధ్యానం. అంతిమ లక్ష్యం ముందే చెప్పాడు, ఆనందంగా ఉంటాం. ఆనంది ఆయన అలా ఉంటాడు. పునీయాత్ నహా, మమ్మలను పునీయాత్ పవిత్రము చేయునుగాక, రక్షించునుగాక, కాపాడునుగాక. అరి నళిన గదా శంఖపాణికి ముకుంద. అరిహి అంటే చక్రం, నళినం అంటే పద్మం, గదా గద, శంఖం శంఖచక్ర గదా పద్మాలు ధరించినటువంటి ముకుందుడు ముక్తిం దదాతీతి ముకుంద, ఆయన మమ్మల్ని కాపాడునుగాక. ఇది ధ్యాన శ్లోకానికి అర్థం. ఇక రేపటి నుంచి మొదలుపెట్టి విశ్వం విష్ణు అనే 2 నామాల యొక్క విస్తృత అర్థాన్ని లోతుగా తెలుసుకుని, మిగిలిన 998 కూడా ఆ రెండింటికి వ్యాఖ్యానం కాబట్టి వాటిని తత్వజ్ఞానం ప్రధానంగా తెలుసుకుంటూ మనం వ్యాఖ్యానాన్ని సాగించుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు మర్చిపోవద్దు, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన భాష తెలుగు. ఆముక్తమాల్యదలో ఆయన ఆ విషయం చెప్పాడు. ఆ భాషలో మనం మాట్లాడదాం.